హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో అప్పుడే 1 వీక్ అయిపోయింది వీడియో పెట్టి. ఏం లేదు, మన వీడియో చేస్తున్నాను కానీ రీచ్ ఉండట్లేదు. దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ పోతుంది. మీరు ఎంతమంది చూస్తే అంతమంది కూడా ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తేవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియో 30 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఇవాళ వీడియోలో ఫస్ట్ ఒక పావించుకి డ్రాయింగ్ వేసుకోండి. అలాగే లెంత్ వచ్చి 13.5కి ఒక మార్క్ పెట్టుకొని ఎక్స్ట్రా పావించికి ఎక్స్ట్రా మార్క్ పెట్టుకోండి. అలాగే 5.25కి శంక డౌన్ చేసుకోండి. అలాగే నెక్ 9.5 సైజు 9.25కి ఒక మార్క్ పెట్టుకోండి, సరిపోతుంది. అలాగే స్ట్రైట్గా డ్రాయింగ్ వేసుకోండి. నెక్కి, శంఖకి, షోల్డర్ మీద కూడా 3 మొత్తం డ్రాయింగ్స్ వేసుకోండి నేను చూపించిన విధంగా. అలాగే చెస్ట్ వచ్చి 34, నడుము వచ్చి 30. మనకు ఇప్పుడు షోల్డరు 10 ఇంచెస్ పెట్టుకోండి, సరిపోతుంది. కరెక్ట్గా 10 ఇంచులు అంటే అందులో 5 ఇంచులు పెట్టండి. అలాగే 1/2 ఇంచు ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోండి. అలాగే నెక్ వెడల్పు 2.5 పెట్టుకోండి. కింద సైడు పావుతక్కువ 3 పెట్టుకోండి, సరిపోతుంది. అంటే 2.30 పెట్టుకోండి, సరిపోతుంది. అలాగే చెస్ట్లో 4వ వంతు 34లో 4వ వంతు 8.5 అవుతుంది. 8.5 జస్ట్ ఇంకొక పావు ఇంచు ఎక్స్ట్రా కలుపుకోండి చెస్ట్కి. అలాగే నడుము వచ్చి 30 ఇంచులు 4వ వంతు 7.5 అవుతుంది. 7.5కి 1 ఇంచు ఎక్స్ట్రా డాట్స్కి పెట్టుకోండి, సరిపోతుంది. అలాగే షోల్డర్ దగ్గర ఎంత వచ్చిందో అక్కడ శంఖ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. దానికి స్ట్రైట్గా ఒక లైన్ గీయండి. అలాగే నెక్ కూడా ఒక లైన్ గీయండి. ఇక్కడ శంఖ రౌండ్కి ఇంచుంపావు పెట్టుకోండి, సరిపోతుంది. ఇంచుంపావు పెట్టి మన కరువు స్కేల్ ఉంటుంది కదా, కరువు స్కేల్ తోటి మన కరువు అందంగా వచ్చేలాగా 3 పాయింట్లు కలిసేలాగా చూసుకోండి. సెంటర్లో కలవాలి, ఆ చివరిని కలవాలి, ఈ షోల్డర్ దగ్గర కూడా కలవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రౌండ్ వస్తుంది. అలాగే మన నెక్ కూడా రౌండ్ గీసుకోండి. మనకి చిన్న రౌండ్ కావాలా, పెద్ద రౌండ్ కావాలా, దాన్ని బట్టి చూసుకొని గీసుకోండి మీరు. మనకు ఇప్పుడు శంఖ రౌండ్ 7.5 రావాలి. అంటే శంఖ రౌండ్ వచ్చి మొత్తం 15 ఇంచులు, అందులో హాఫ్ మనకి 7.5 రావాలి. 7.5 వచ్చింది. చూడండి, నేను అక్కడ వేస్తున్నాను. శంఖ రౌండ్ కొలిచి 7.5 వచ్చింది. ఆ 7.5 మనం హ్యాండ్స్ కూడా అలాగే తీసుకోవాలి. నెక్స్ట్ ఖర్చుకి 1 ఇంచున్నర ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇంచున్నర కంటే ఎక్స్ట్రా అవసరం లేదు. ఎటువంటి వాళ్ళకైనా సరిపోతుంది ఆ ఖర్చు, అంతే పెట్టుకోండి ఎక్స్ట్రా. ఇంక చుట్టూరు తెక్కుట్టేసేయండి. ఇది ఒక మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ సైజు కట్ చేయమని అడిగారు, దానికోసం పేపర్ కట్ చేస్తున్నాను. మ్యాక్సిమం అడిగినవన్నీ నాకు గుర్తున్నాయి. చేయాలంటే కొద్దిగా ఇంట్రెస్ట్ రావట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రీచ్ ఉండట్లేదని. చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు తేవడానికి ఇంకా బాగుంటుంది. చూసారు కదా, చెస్ట్ కాడ మన షోల్డర్ దగ్గర కూడా నెక్ దగ్గర కూడా కాటులు పెట్టాను. అలాగే ఇప్పుడు నడుము డాట్కి మార్క్ వేసుకుందాం. సెంటర్కి ఫోల్డ్ చేశాను. డ్రాయింగ్ ఖర్చు తీసేసి సెంటర్కి ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఒక మార్క్ పెట్టుకోండి. అలాగే ఇంచు పెట్టాం కదా మనం, ఆ ఇంచుకి మార్క్ పెట్టుకొని డ్రాయింగ్ వేసుకోండి నేను చూపించిన విధంగా. అలాగే మనకి శంఖ వైపున ఒక 1/2 ఇంచు ఖర్చు తీసేయండి, ఎక్స్ట్రా కట్ చేసింది. ఎందుకంటే ముడతలు రాకుండా ఉంటుంది, పైకి ఎత్తి పెట్టకుండా ఉంటుంది అన్నమాట. మీకు ఆల్రెడీ పాత వీడియోలు చూసినైతే తెలుస్తుంది. ఖచ్చితంగా అది కట్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ ఫ్రంట్ తీసుకుందాం. ఇప్పుడు సేమ్ ఇప్పుడు బ్యాక్ని పరిచి చుట్టూరు డ్రాయింగ్ వేసేయండి. సేమ్ అది ఎలా బ్యాక్ ఎలా ఉందో అలా డ్రాయింగ్ వేయండి. నెక్ కాడ మార్క్ పెట్టుకోండి, శంఖ దగ్గర మార్క్ పెట్టుకోండి, చెస్ట్ లూజ్ దగ్గర కూడా మార్క్ పెట్టుకోండి. అలాగే షోల్డర్ ఖర్చుకి కూడా మార్క్ పెట్టుకోండి. షోల్డర్ ఖర్చుకి కొంచెం మార్కు తీసేయండి, 1/2 ఇంచు. అలాగే చెస్ట్ దగ్గర కూడా సైడ్ ఖర్చుకి కూడా డ్రాయింగ్ వేసుకోండి. మనం మార్క్ పెట్టాం కదా, ఆ మార్క్ దగ్గర డ్రాయింగ్ వేసుకోండి. అలాగే
శంఖ రౌండ్కి కూడా మార్క్ వేసుకోండి. స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతుంది, లేదంటే మార్క్ పెట్టడం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి, సెంటర్ చిన్న మార్క్ వేసుకొని అక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి గుంట. నేను వేస్తున్నాను కదా, సేమ్ అలాగే. ఇలాగ మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇలాగ ఏదైనా నేను పేపర్ మీద ఎలా కట్ చేస్తున్నానో సేమ్ అలాగే మీరు కూడా పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు నీట్గా వస్తుంది. అలాగే ఫ్రంట్ నెక్ 6 ఇంచులు, నేను పావు తక్కువ 6 ఇంచులు పెట్టుకున్నాను 5.35కి. ఓకే, షోల్డర్ మీద 2.5 పెట్టుకున్నాం కదా నెక్, ఇక్కడ పావు తక్కువ 3 పెట్టుకోండి సరిపోతుంది. మెడ రౌండ్ కరువు స్కేల్తో గీసుకోండి. అలాగే ఫ్రంట్ అప్పర్ చెస్ట్ సెంటర్ పాయింట్ 9.5, ఫుల్ చెస్ట్ వచ్చి 12 ఇంచులు, దానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి పెట్టుకున్నాను సరిపోతుంది. ఈ పైన మిడిల్ చెస్ట్లో డ్రాయింగ్ వేసుకోండి. అలాగే కింద కూడా ఫుల్ చెస్ట్లో కూడా ఒక డ్రాయింగ్ వేసుకోండి. ఈ చెస్ట్ పాయింట్కి 3.5 పెట్టుకోండి. మనం డ్రాయింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి 3.5 పెట్టుకోండి సరిపోతుంది. సెంటర్ డ్రాయింగ్ వేయండి. చూడండి, 3.5 పెట్టాను. అలాగే సెంటర్లో డాట్కి, పెద్ద డాట్కి 2 ఇంచులు పెట్టుకోండి. అంటే ఇంచు సెంటర్ నుంచి అటో ఇంచు ఇటో ఇంచు పెట్టుకొని కరెక్ట్గా డాట్కి మార్క్ పెట్టుకోండి. అలాగే సైడు ఫ్రంట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి. మనకి డాట్స్కి ఎక్స్ట్రా కావాలి కదా, ఖచ్చితంగా ఒక్కో సైజుకి ఇంచున్నర, ఇంచుంపావు అలా పెంచుకుంటూ ఉండాలి. నేను చెప్తాను ఏ సైజుకి ఎంత పెంచాలన్నది. అలాగే షేప్ పట్టీకి 2.5 లెస్ చేయండి, మైనస్ చేయండి సరిపోతుంది. 2.5 తగ్గించుకోండి. ఫ్రంట్ 2.5, బ్యాక్ 2.5 నేను వేస్తుంది షేప్ పట్టీకి తీసేయడానికి. అది ఎక్స్ట్రా మనకి షేప్ పట్టీ వస్తుంది అన్నమాట. చూడండి, నేను వేసాను కదా. అలాగే మన ఫ్రంట్ ఉక్స్ పెట్టి తాడు వైపు క్రాస్గా, అంటే నెక్ వైపు ఏం పెంచక్కర్లేదు, కింద మన షేప్ పట్టి వేస్తాం కదా, అక్కడ ఒక పావు ఇంచ్ పెంచాలి క్రాస్గా. అలా క్రాస్ పెంచడం వల్ల మనకు ఫిట్టింగ్ గట్టా నీట్గా వస్తుంది. సేమ్ మనం డ్రాయింగ్ వేసినట్టు తగ్గొట్టేసుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి. ముందు ప్రాక్టీస్ చేయండి అందరూ కూడా. ఎవరైతే చూస్తున్నారో, ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కటింగు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను త్వరలో కూడా దేనికి ఎంత పెట్టాలన్నది త్వరలో నేను మీకు కరెక్ట్గా అడుగుతున్నారు అందరూ. అంటే ఏ సైజుకి ఎంత శంఖ గుంట దించాలని, ఎంత షోల్డర్ పెట్టుకోవాలని నన్ను అడుగుతున్నారు. నేను త్వరలో చేస్తాను ఆ వీడియో కూడా. మెయిన్ నన్ను ఎంకరేజ్ చేయండి కొంచెం. ఎందుకు లైక్ చేయడం, కామెంట్ చేయడం ఇటువంటి చేస్తే నాకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఏదో వీడియోస్ వెళ్తున్నాయి అనుకోండి, ఇంకా మనకి ఇంకా చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది వీడియో వెళ్ళకపోయేటప్పటికి నాకు ఇంట్రెస్ట్ పోతుంది అన్నమాట. చూడండి, ఈ ఊక్స్ పట్టీ వైపు పైన నెక్ వైపు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి సెంటర్ చేసుకోండి. సెంటర్ చేసి డాట్కి మార్క్ వేసుకోండి. అలాగే శంఖలో డాట్ చూస్తున్నారు కదా, మన పెద్ద డాట్ ఉంది కదా, పెద్ద డాట్కి సమానంగా పెట్టి నేను డ్రాయింగ్ వేస్తున్నాను చూసుకోండి. 3.5 పెట్టండి శంఖలో డాటు. అలాగే ఫ్రంట్ సైడ్ డాట్ ఏమో 2.5 పెట్టుకోండి. అన్నిటికీ కాటులు పెట్టుకోండి. ఓకే, ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి నేను ఇందాక షోల్డరు
జారకంట కొద్దిగా ఫ్రంట్ నెక్ వైపు క్రాస్ తీస్తాం కదా, తీయలేదు. రెండిట్లకి కలిపి తీస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఒక పావు ఇంచ్ జస్ట్ షోల్డర్ జారకుండా ఫిట్టింగ్ వచ్చి జస్ట్ షోల్డర్ నొక్కు పెట్టుకొని పట్టుకొని ఉంటుందన్నమాట. దానికోసం ఒక పావు ఇంచ్ తీయండి సరిపోతుంది. చిన్న నెక్కలు అయితే అవసరం లేదు, కొద్దిగా ఇలా 9 ఇంచులు దాటిన తర్వాత తీసుకుంటేనే మంచిదండి. అలాగే ఇప్పుడు షేప్ పట్టి తీద్దాం. లైట్గా ఒక పావు ఇంచ్ క్రాస్ వేసుకోండి ఫ్రంట్ సైడు. అలాగే మనకి ఇప్పుడు నడుము వచ్చి 30 కదా, జస్ట్ ఒక పావు ఇంచ్ ఎదర ఖర్చు తీసేయండి. నడుము వచ్చి 30 కాబట్టి 7.5, ఎక్స్ట్రా ఖర్చుకు ఒక 1.5 ఇంచు అంటే 9 ఇంచులు అవుతుంది. ఇక్కడ కూడా లైట్గా క్రాస్ వేయండి, ఎంతో అక్కర్లేదు. చూడండి, ఎక్కువైనట్టుంది, నేను తగ్గిస్తున్నాను. లైట్గా క్రాస్ వేసుకోండి సరిపోతుంది. అలాగే కింద ఖర్చు పట్టడానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోండి. ఖర్చుకి డ్రాయింగ్ వేయండి. అలాగే ఇప్పుడు మనం అక్కడ 2.5 తగ్గించాము. ఇప్పుడు ఇక్కడ ఖర్చులతోటి 3.5 కావాలండి. కింద ఖర్చుతోటే నేను డ్రాయింగ్ వేసిన కాంచి కాదు, మొత్తం షేప్ పట్టి రెడీ. నేను తీసుకున్నది 3.5 తీసుకుంటున్నాను. 2 పక్కల అలా మార్క్ పెట్టుకొని ఒక సెంటర్లో డ్రాయింగ్ వేయండి. డ్రాయింగ్ వేసి ఇప్పుడు ఫ్రంట్ ఒకసారి తీసుకొని మనకి డాట్కి పట్టడానికి సెంటర్ డాట్ ఉంది కదా, పెద్ద డాట్, అక్కడ పాయింట్ ఎంత వచ్చిందో కొలవండి. పావు తక్కువ 4 వచ్చింది. అక్కడికి మార్క్ పెట్టాను. అక్కడ నుంచి ఓ 3/4 ఇంచు డౌన్ చేశాను. ఆ 3/4 ఇంచు డౌన్ చేసిన కాడికి అలా కలుపుకుంటూ క్రాస్గా వేసుకోండి. ఒక షేపు అందంగా నీట్గా రావాలి షేపు. లేదంటే మీరు స్కేల్ తోటైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను స్కేల్తో ఎలా వేయాలని. సేమ్ ఇప్పుడు మనం వేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అని తెలియడం కోసం ఒక మార్క్ పెట్టుకోండి సరిపోతుంది. ఒక కాట్ పెట్టుకోండి. సరే, ఇప్పుడు కొలుద్దాం సరిపోయిందా లేదో చూద్దాం. చూడండి, డాట్ దగ్గర పట్టుకున్నాను కదా, మళ్ళీ ఆ డాట్ దగ్గర పెట్టాను, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అలాగే సైడ్ కూడా సరిపోయిందా లేదో చూసుకోవాలి ఖచ్చితంగానే. చూడండి, నేను కింద సమానంగా పెట్టాను. ఇక్కడ ఒక 3/4 ఇంచ్ ఎక్స్ట్రా రావాలి. కింద దాని మీద పైకి షేప్ పట్టి 3/4 ఇంచ్ ఎక్స్ట్రా రావాలి. అంటే అటో 3 పుల్లీలు ఇటో 3 పుల్లీలు ఖర్చు పట్టుకుంటే సరిపోతుంది. 1/4 ఇంచ్ అయినా సరిపోతుంది, జస్ట్ 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది అన్నమాట. కరెక్ట్గా మనం 1/4 ఇంచే పెడతాం. జస్ట్ పాయింట్లో కొంచెం సగం ఎక్కువ వస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. కరెక్ట్గా చూడండి, నేను కింద దానికి పైదానికి కూడా డ్రాయింగ్ వేసాను, కరెక్ట్గా సరిపోయింది. సేమ్ ఇలా రావాలి మనకి, ఎందుకంటే లేదంటే సైడ్లో అతికినప్పుడు హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. అది మట్టుకు చూసుకోండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు హ్యాండ్ కట్ చేద్దాం. ఒక 1/4 ఇంచ్ ఖర్చుకి డ్రాయింగ్ వేసుకోండి. హ్యాండ్ పొడవు వచ్చి 5 ఇంచెస్, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోండి. హ్యాండ్స్ డౌన్ వచ్చి గుంట డౌన్ వచ్చి 3.5. అలాగే కింద ఎంత వచ్చిందో చూసుకోండి. మీకు స్ట్రైట్గా రావడం కోసమే ఆ పక్కన డ్రాయింగ్ వేయడం. లేదంటే ఆ మార్క్ పెట్టుకోకపోయినా స్ట్రైట్గా వచ్చేస్తుంది, అంటే స్ట్రైట్గా వేసుకోవచ్చు. మనకి శంఖ రౌండ్ 7.5 వచ్చింది కదా, ఆ 7.5కి మార్క్ పెట్టుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి 12 ఇంచులు, ఆ 12 ఇంచులు వేసుకోండి, అక్కడ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ భుజం దగ్గర 1.5 ఇంచ్ పెట్టుకొని క్రాస్గా డ్రాయింగ్ వేయండి. చూడండి, నేను చూపించిన విధంగా వేసుకోండి సరిపోతుంది. హ్యాండ్ కటింగ్ చాలా ఇంపార్టెంట్. బాగా ఎక్కువ షేప్ తీసినా కానీ వెనకాల ముడతలు వచ్చేస్తాయి. అలా కాకుండా నీట్గా తగ్గొట్టుకోవాలి. నేను చూపించిన లెక్కల ప్రకారం మీరు వెళ్తే చాలా నీట్గా వస్తుంది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ గుంట తీద్దాం. సెంటర్ నుంచి 1 ఇంచ్ పెట్టండి. అలాగే ఇది ఎంత ఉందో సెంటర్ చేసుకోండి. కరెక్ట్గా శంఖ కోట కాంచి సెంటర్ చేసుకొని ఆ ఇంచు వదిలేసి సెంటర్ చేసుకొని ఆ సెంటర్కి 3/4 ఇంచ్ వచ్చేలా చూసుకోండి కరెక్ట్గా గుంట. నేను చూపించాను కదా, సేమ్ ఆ విధంగా తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. అలాగే బ్యాక్ నెక్ కూడా
మనం స్టార్టింగ్లో తీసుకుంటే కొద్దిగా మార్కింగ్ వేసుకోవడానికి అట్ట ఇబ్బంది అవుతుందని లాస్ట్లో తీస్తున్నాను. ఏదైనా సరే ఒరిజినల్ మనం లైనింగ్ తగ్గొట్టుకున్నప్పుడు కూడా ఇలా లాస్ట్ని తీసుకుంటేనే బెటరు. అలాగే ఫ్రెండ్స్, ఇది బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ పట్టి మొత్తం 3 కూడా కట్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇలాగే మాకు కోఆపరేషన్ చేస్తే మంచి మంచి వీడియోస్ తేవడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్.